పేరు అరవింద్. నేను స్వతహాగా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని. అప్పటి నుంచి కూడా కొంచెం నాకు కూడా సినిమా రంగం పైన ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం సినిమా రంగం పైన నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. అదేవిధంగా ఆ ఇంట్రెస్ట్తోనే ఆయన అప్పుడు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో వర్కర్గా కూడా నేను పనిచేసిన. సినిమా అంటే ఒక ఆసక్తి ఉండేది నాకు. తదనంతరం మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమా పైన యాక్టింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయనకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన ఇంట్రెస్ట్ను యాజ్ ఏ పేరెంట్స్గా మేము కావద్దనుకోది, ఖచ్చితంగా ఆయనను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఆయనను ఎంకరేజ్ చేసుకుంటూ బాంబేలో ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు మా అబ్బాయి. నా దగ్గరకు వచ్చినప్పుడు డాడీ నేను యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తాను అంటే మాకు కూడా సంతోషం అనిపించింది. నేను అప్పట్లో నాకున్న ఇంట్రెస్ట్ మా అబ్బాయి ద్వారా తీరుతుందని ఒక సంతోషంతో ఆయనను ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాంబేలో కూడా తను ట్రైనింగ్ తీసుకున్నాడు. దాంతోపాటు వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలోనే రాఘవారి దగ్గర కూడా నటనలో శిక్షణ పొందాక ఆయన ఇంట్రెస్ట్ చూసి మేము సొంతంగా ఒక బ్యానర్ ఏర్పాటు చేయాలి, మా అబ్బాయిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మేము శ్రీ విజయ్ వారాహి మూవీస్ అనే ఒక సంస్థను ఒక బ్యానర్ని ఏర్పాటు చేసుకొని ఒక 1 ఇయర్ దానిపైన ఎక్సర్సైజ్ చేసి ఎన్నో కథలు విన్నాం. చాలామంది డైరెక్టర్లు కథలు చెప్పారు, మాకు స్టోరీస్ వినిపించారు. మా అబ్బాయికి ఏదైతే సరిపడుతుందో ఆ స్టోరీ వెతుక్కుంటూ మేము అందరి వింటూ ఉన్నాం. డైరెక్టర్స్ అందరు చాలామంది కూడా చెప్పారు. వన్ డే ఫైన్ మార్నింగ్ మా నవీన్ గారి ద్వారా, G5 నవీన్ గారి ద్వారా మాకు కృష్ణ గారు వచ్చి కథ చెప్పిండ్రు. కథ చెప్పగానే అనిపించింది మా అబ్బాయికి ఆ కథ మంచిగా సూట్ అవుతుంది, ఖచ్చితంగా కృష్ణ గారితోనే ఈ ప్రాజెక్టును మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఓకే అనుకున్నాం. దాని తర్వాత ఒక 4 months ఆ కథ పైన కూర్చొని మొత్తం కొన్ని చిన్న మార్పులు చేర్పులు ఉండే ఆ కథలో, అవి కూడా కృష్ణ గారు సహకరించి మా డైరెక్టర్ గారు అవన్నీ కథను కూడా ఒక పక్కాగా చేసుకున్నాం. స్క్రిప్ట్ కూడా పక్కాగా చేసుకొని దానికి కావాల్సిన నటీనటులను కూడా ఎంపిక చేసుకొని, అదేవిధంగా టెక్నీషియన్స్ ఎవరైతే మాకు సూట్ అవుతారో ఆ టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా కమిట్ చేసుకొని ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మేము తదనంతరం ఈ మార్చ్ 1st వీక్లో రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం. బహుశా మేము ఏప్రిల్ ఆర్ మే 1st వీక్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని జూలైలో మేము సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. జూలైలో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా మీ మీడియా మిత్రులు మొదటిసారిగా మేము చలనచిత్ర రంగంలోకి అడుగు పెడుతున్నాం, మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ నమస్తే.